రవి గారు. హలో మీరా? ఏమిటి ఇలా వచ్చారు? నేను శారదని రమ్మని చెప్పాను, మిమ్మల్ని పంపించిందా? శారదా? నో అసలు ఇంటికే వెళ్ళలేదండి, తలగాలి కోసం వచ్చాను. శారద బలం చేశాను పంపిందండి. మీరు డబ్బులో చేయి చేసుకున్నారన్న కోపంతో రాత్రి మా బావ నన్ను గొడ్డును బాదినట్టు బాది నాకు నిప్పంటించిపోయాడు. మీకు నాకు ఏదో సంబంధం ఉందని అతను అనుమానం. చూడండి, సిగరెట్ చాలా కాల్చాడు. వాడాడండి? మనిషా పశువా? పశువు లాంటి మనిషి రవి గారు. సారీ, నా బాధలన్నీ చెప్పి మిమ్మల్ని బాధ పెట్టినట్టున్నాను. నా బ్రతికింటి రోజుకొకసారి తగలడిపోవాలి, క్షణం క్షణం నరకయాత్ర అనుభవించాలి. మీరు మీరు నిరుత్సాహపడకండి, అదంతే, మీకు ఇది జరుగుతుంది. ఏమిటో ఆడవాళ్ళని ఎలా వదచాలో నాకు బుద్ధిగా తెలియదండి. మీరే వరి కాకండి. ఆ రాక్షసు మిమ్మల్ని పెళ్లి చేస్తున్న బాధ పెట్టాలని ఒప్పుకోను, అంతే. పెళ్లి నిశ్చయమైపోయింది రవి గారు. ఇప్పుడు ఈ పెళ్లి ఆగిపోవాలంటే ఎవరో ఒకరు నా మెళ్ళో మాంగళ్యం కట్టాలి. ఎవరు కడతారు చెప్పండి? నేను కట్టాలి గారు. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. ఒక ఆడపిల్లని కష్టాల నుంచి కన్నీటి నుంచి తప్పించాను తృప్తి కోసం నేను పెళ్ళాను, అంతే. అదిగో మా బావ వచ్చాడు. ఇప్పుడు మన ఇద్దరిని ఇలా చూసి ఇక్కడే చంపేస్తాడు. ఏడిశాడు, నరికి పోగులు పెడతావాడిని. నా చెయ్యి దండలేదు బాబు గారు. నేను లతబావని కాదు, ఓ చిన్న సైజు రౌడీని. మీ చెల్లెమ్మ గారు లతమ్మ గారు చెప్పడంతో ఆ వేషం కట్టి నాటకం ఆడాను. నన్ను క్షమించండి బాబు గారు. నాటకమా? ఓ మై గాడ్. టక్కరి గుంట నాపై కన్నేసిందంట, ఎన్నెన్నో మాయలు చేసి నన్నే కుదరేసిందంట. మనసు మనసు కలిసేరా, నాతో జతగా నడచిరా. అయ్యో వీడెక్కడి వాడు, బలపంటే వద్దంటాడు. లోనంతో కోరిక ఉన్నా పైకేమో మడి కట్టాడు. తెలిసి దూరం ఎందుకు, ఇప్పుడే రానా ముందుకు. పిల్లంటే పిల్ల కాదు, చక్కెర బిళ్ళగాని చూస్తుంటే నరునే. వయసేదో కోరింది, వరసేదో మారింది, తారంగా మాడిందిరా, దూరంగా వద్దండిరా. నిలువజాలని విడువజాలని, నిలువజాలని విడువజాలని, నిండు కౌగిలి వచ్చరి. వాడు బలపంటే వద్దంటాడు. లోనంతో కోరిక ఉన్నా పైకేమో మడి కట్టాడు. తెలిసి దూరం ఎందుకు, ఇప్పుడే రానా ముందుకు. నువ్వంటే కాదంటానా, ముద్దిస్తే వద్దంటానా, ఒకసారి నన్నల్లుకో, మనసారా తన వేసుకో. చిలిపి కోరిక
బోయమ్మ టక్కరి గుంట నాపై కన్నేసిందంట ఎన్నెన్నో మాయలు చేసి నన్నే కుదరేసిందంట మనసు మనసు కలిసిరా నాతో జతగా నడచిరా లాలలా, 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 లాలలా. రాస్కెల్. ఆ షేక్ గాడు తాను పట్టిన కుందేడి మూడే కళ్ళని మొండి పట్టు కూర్చున్నాడు. ఏమిటి అయింది భాయ్? ఆ శారదను అప్పగిస్తే గానీ ఆ డీల్ ఫైనల్ ఇచ్చాడట. కొన్ని కోటలు చేసి ఆ ఉద్యాలు మనం పోగొట్టుకుంటే మనంత దురదృష్టవంతులు ఇంకో ఉండరు. బరీ కాకండి బాస్ 2 రోజుల్లో మా కాలేజీలో ఉన్న ఆడపిల్లలందరం రాకాశిరువు దగ్గరికి పిక్నిక్ వెళుతున్నాం. శారదను మెల్లగా జనం మధ్య నుంచి తప్పించి పీటర్ బంగ్లాకి తీసుకొస్తాను. గుడ్, వెరీ వెరీ గుడ్. ఆ తర్వాత జరగాల్సింది మేము జరిపిస్తాం. పిక్నిక్ ఎప్పుడు వెళ్తున్నారు? రేపే నా పుట్టినరోజు. అన్నయ్య పుట్టినరోజు కనుక మిమ్మల్ని నాకేమని అడుగుతాను. మన పెళ్లికి మీ అన్నయ్య ఒప్పుకుంటాంటాం సరదా. అయ్యో అన్నయ్య ఇదంతా పసిపిల్లోడు తంతండి. ఇన్నాళ్ళు అన్నయ్య పెళ్లి కుదరకే మన సంగతి చెప్పకుండా దాచాను. నేను ఇలా పలానా గారిని చేసుకుంటున్నానంటే ఎగిరి కనిచేసి మరీ ఒప్పుకుంటాడండి. రేపు సాయంత్రం 6ంటికి మీరు ఇక్కడికి రండి. నేను మా అన్నయ్యని తీసుకొస్తాను. కాపోయే బావగారి గడ్డం కింద బెల్లం ముక్క పెట్టి మరీ మా చెల్లెలు చేసుకోండి అని బతిమాలతాడు మిమ్మల్ని. ఒంటరిగా చేతులు ఊపుకుంటూ వస్తే ఊరుకోను. మేళ తాళాలతో రావాలి. కనీసం ₹1,00,000 కట్నం తీసుకురావాలి. సూట్లు స్కూటర్లు కూడా తీసుకురావాలి. 6 అయ్యేసరికి నువ్వు రాలేదనుకో ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తారు? నువ్వు వచ్చేంత వరకు గంట కొడుతూనే ఉంటాను. మరీ అంత అవసరం రాదులేండి. ఓహో శారదా, మా శారదా లేమ్మా. శారదా, నువ్వా? ఇవాళ ఏదో తుఫాన్ వస్తుంది, తప్పదనయ్య. ఎందుకమ్మా? నువ్వు ఇంత పెందలా లేచుంటే అంతే మరి. అదా, అసలు నేను పడుకుంటేగా రాత్రంతా కళ్ళలో ఒత్తులేసుకుని గడియారం వైపే చూస్తూ కూర్చున్నాను. ఎందుకు? ఎందుకా? ఈ రోజు నీ పుట్టినరోజు. ఈవేళ పుడుతున్న నా చిట్టి తల్లిని ఎంత త్వరగా చూసుకుందామా, 1000 ఏళ్ళు చల్లగా మనసారా దీగుతామా అని ఎదురు చూస్తూ కూర్చున్నాను. లేమ్మా, నువ్వు లేచి తొందరగా తలంటు పోసుకుని తయారవు. నీ కోసం కొత్త బట్టలు తెచ్చాను, చూడు. కొత్త బట్టలు కొన్నావా? ఎందుకన్నయ్యా ఇవన్నీ? అదేమిటమ్మా, అమ్మే ఉంటే నీకు కొత్త నగలే చేయించేది. ఈ అన్న కనీసం కొత్త బట్టలని కొనకూడదా? ముందు లేమ్మా, లే తొందర తయారవు. దిష్టి దిష్టి దిష్టి. మహాలక్ష్మిలా ఉన్నావమ్మా. నీకు నా దిష్టే తగలొచ్చు. నరుడు దృష్టికి నా ప్రాయ పగులుతుందంటారు. ఉండమ్మా, దిష్టి తీసేస్తాను. దిష్టి తీసేటప్పుడు ఏవో అంటారు, అవన్నీ నాకు రావనుకో. అయినా తీసేస్తున్నాను. ఇట్రా అమ్మా. నాన్న, మీ బిడ్డను చూసుకున్నారా? మీరు నాకు అప్పగించే నీ పసిపాప ఇప్పుడు ఎంత పెద్దరికాన్ని సంతరించుకుందో, ఎంత కళకళాడుతూ కనిపిస్తుందో చూసావా అమ్మా? అమ్మా, త్వరలో నీ కన్న కూతురిని పెళ్లి కూతురు చేసి నీకు చూపిస్తానమ్మా. మన్మధుడు లాంటి వ్యక్తికిచ్చి నా చెల్లి పెళ్లి జరిపిస్తాను. చూడముచ్చడైన జంట అని నలుగురు వాళ్ళ గురించి అనుకుంటూ ఉంటే విని గర్విస్తానమ్మా. త్వరలో చెల్లి తల్లే తన బిడ్డలతో పాటు ఈ అన్నని అభిమానంగా చూసుకునేలా దీవించమ్మా. నాన్న, మీ బిడ్డ పశువు కుంకుమలతో 10 కాలాల పాటు చల్లగా వర్ధిల్లేలా ఆశీర్వదించండి. అన్నయ్య. అదేమిటమ్మా, నాకు కాదు, దేవుడికి దండం పెట్టమ్మా. దేవుడికి నమస్కరిస్తున్నాను అన్నయ్య, నన్ను ఆశీర్వదించవు. నాకు అందమైన మాటలు రావమ్మా. అదేమిటో ఈ ఆనందంలో నోట మాట కూడా రావటం లేదు. 1000 ఏళ్ళు హాయిగా ఆనందంగా బతుకమ్మా. టక్కరి గుంట నాపై కన్నేసిందంట, ఎన్నెన్నో మాయలు చేసి నన్నే కుదరేసిందంట. మనసు మనసు కలిసేరా నాతో జతగా నడచిరా.